Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రజల్లో బీజేపీకి మంచి స్పందన వస్తుందన్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అగ్రిమెంట్ అయిపోయింది, డిపిఆర్ చేశాము, అంతా రెడీ అయిపోయింది. ఇదే కాదు, అనంతగిరి, వికారాబాద్ అనంతగిరి కూడా అక్కడ కూడా అద్భుతంగా చేస్తున్నాం. అది కూడా డిపిఆర్ రెడీ అయిపోయింది. అంతా స్టేట్ గవర్నమెంట్కే ఇస్తాం పైసలు, మేము ఖర్చు పెట్టుకోం. రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. నేను డైరెక్ట్ ఖర్చు పెట్టాను టూరిజంది. అది కూడా తెలియదు ఆయనకు. ఆయన టూరిజం మంత్రి కాదు, టూరిజం మంత్రి కృష్ణారావు, లేకపోతే టూరిజం సెక్రటరీతో మాట్లాడుకోవాలి. ఈ రకంగా మాట్లాడితే నేను జవాబు చెప్పాలి. అడిగేటోడు లోకు, చెప్పేవాడు లోకు అన్నట్టుంది ఇవన్నీ కూడా మాటలు. నేను ఇంకా అవన్నీ ప్రచారం చేసుకున్నాను ఏమేమి ఇచ్చినాయి. 2 ప్రాజెక్టులు కొత్తగా రీసెంట్గా ఎలక్షన్స్ ముందు సంతకం పెట్టాను. ఒకటి అనంతగిరి, ఎందుకంటే హైదరాబాద్ నుంచి అక్కడ పెద్ద కాన్ఫరెన్స్ హాలు, రూమ్స్ మంచి కడితే అక్కడ ఇక్కడ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు, మీటింగ్స్ చేసుకోవచ్చు, కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు. మనకు ఒక టూరిజం డెస్టినేషన్ అనంతగిరి హిల్స్ అవుతుంది. అక్కడ వాతావరణం ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒకటి భువనగిరి పోర్టు, యాదగిరిగుట్టకి వెళ్ళాలన్నా భువనగిరికి వెళ్ళాలన్నా కూడా ఆ యొక్క పోర్టు డెవలప్మెంట్ చేస్తున్నాను. అద్భుతమైనటువంటి మంచి డిజైన్ మా వాళ్ళు కాంపిటీషన్స్ పెట్టి 5-6 ఏజెన్సీలు పెట్టి తయారు చేయించాను. అద్భుతంగా ఒకటి అప్రూవల్ కూడా చేశాను. అది నాకు తెలియదు, ఆయన దగ్గర కూడా నేను చెప్పాలనా. ఆల్మోస్ట్ 100 crores, 200 crores, 2 కూడా 100 crores. అనంతగిరి ఇది 2 కూడా. అనంతగిరి చాలా రూమ్స్, అదేవిధంగా మంచి కాన్ఫరెన్స్ హాలు, క్యాంటీను, రెస్టారెంట్స్, పిల్లల ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా పెట్టాను అక్కడ. కాబట్టి అది ఆ 2 వస్తున్నాయి, 2 మంజూరైపోయినాయి. ఇక్కడ నేను చెప్పడం ఎందుకు, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కి తెలుసు. మా వాళ్ళు ప్రతి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఏమైందండి డిపిఆర్. రిజర్వేషన్లపై బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదంటున్నారు. రిజర్వేషన్లపై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారన్నారు కిషన్ రెడ్డి. ఈ యొక్క అబద్ధాలు మాట్లాడడంలో, అబండాలు వేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో ఈరోజు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. దానికి మంచి సూట్ అవుతారు ఇద్దరు కూడా. నిజంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత, ఇప్పుడేమంటుండు, ఏమిచ్చింది తెలంగాణకు గాడిద గుడ్డు అని మాట్లాడము ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఏ రకంగా. నేను ఉత్తరం రాశాను. నేను చాలా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎలక్షన్స్ తయారైన ఎలక్షన్ల తర్వాత కూడా సిద్ధంగా ఉన్నాను నేను. నువ్వు ఎలక్షన్లో బిజీ ఉండొచ్చు, ఎలక్షన్లో మా మీద ఏదో రకంగా బండాలు మోపి ఓట్లు కొల్లగొట్టాలని చూడవచ్చు, గెలవాలని చూడు. ఎలక్షన్ల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తరఫున లేక కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా సరే, అప్పటికి ఏమవుతుందో తెలియదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఖచ్చితంగా మేము తెలంగాణకి ఏమి ఇచ్చామో, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ గాడిది గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిది గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో, దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాను. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.